ఏప్రిల్ నెలలో రాశి ఫలాలు అందరికీ కూడా 12 రాసుల వాళ్ళకి కూడా ఎంత ఉత్తేజాన్ని, ఎంత ఉత్సాహాన్ని కలిగించేస్తాయి. ఏ రకంగా ఏ ఏ విషయాల్లో మనం చాలా చక్కగా చురుగ్గా మన డెసిషన్స్ తీసుకోవచ్చు. ఏ విషయాల్లో కాస్త నెమ్మదించాలి అనేది మనం అందరం తెలుసుకుందామా మరి? రైట్. అయితే ఈ గ్రహాలనేవి మనకి ప్రతి నెల మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రతి గ్రహం కూడా. ఒక్క 4 తప్ప. ఏమిటవి? గురు, శని, రాహుకేతు. వీళ్ళు మాత్రం 2.5 సంవత్సరాలు, సంవత్సరం, రాహుకేతువులైతే సంవత్సరంన్నర ఆ రకంగా మారుతూ ఉంటారు. మిగతా గ్రహాలన్నీ కూడా మనం నెల నెలా చెప్పుకుంటున్నాం కాబట్టి, మనం ఈసారి ఉగాది రాశి ఫలాలు మనం చేసుకోలేదు. ఎందుకంటే, మన నెల నెలా ఎలాగూ ఎప్పటికప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎప్పటికప్పుడు మనకి ప్రతి నెల ఏ రకంగా ఉంటుంది, ప్రతి నెల మనం ఎంత జాగ్రత్తతో ఉండాలి, ఎంత చక్కగా మనం మెలకువతో ఉండి మనం ఏ డెసిషన్స్ తీసుకోవాలనేది మనం తెలుసుకున్నాం. ఇండివిజువల్గా గ్రహ మార్పుల సంగతి మనం చెప్పుకుందాం. 1, రవి భగవానుడు ఏప్రిల్ 14వ తారీఖు మేషరాశి తనదైన ఉచ్చ స్థితికి ఆయన ట్రాన్సిట్ అవ్వడం జరుగుతుంది. చంద్రుడు ఎట్లాగో 2.5 రోజులకి మారిపోవడం మనకి తెలిసిందే. బుధ భగవానుడు ఏప్రిల్ 11న మీనానికి వెళ్తారు. గురు భగవానుడు మిథునంలోనే ఉన్నారు. ఆయన ప్రోగ్రెసివ్ మోడ్లో అయ్యారు. మనం అందరికీ కూడా ఏ రకంగా ఉంటుందనేది కూడా మనం చెప్పుకున్నాం. శని భగవానుడు వచ్చి మీనంలోనే ఉన్నారు. ఆయన ఉత్తరాభాద్ర నక్షత్రం మీదనే. శుక్ర భగవానుడు మార్చి 26వ తారీఖు 26వ తారీఖు మేషరాశి యందు ఆయన ట్రాన్సిట్ చేయడం జరుగుతుంది. రాహు భగవానుడు కుంభంలో, కేతు భగవానుడు సింహంలో, చంద్రుడు మనం చెప్పుకున్నదే 2.5 రోజులకి చకచకా మారిపోతూ ఉంటారు. అయితే మనం ముఖ్యంగా ప్రతి రాశి వాళ్ళకి కూడా మనం ముఖ్యంగా చెప్పుకునే మెయిన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్, అవర్ ఇండివిజువల్ పర్సనాలిటీ, అవర్ హెల్త్, అవర్ ఇమ్యూనిటీ. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మన ఎడ్యుకేషన్, లవ్, ఫన్ అండ్ రొమాన్స్. ఫన్ అండ్ రొమాన్స్ అంటే జనరల్గా మన లైఫ్లో మనం ఎంత ఎంతూజియాస్టిక్గా మన లైఫ్ని ఏ రకంగా కండక్ట్ చేసుకుంటున్నాం అనేది కూడా మనం ఇందులో చెప్పుకోవచ్చు. థర్డ్ ఆస్పెక్ట్ వచ్చేసేసి మనం చెప్పుకునేది మ్యారేజ్ అని, మన పర్టిక్యులర్ బాండ్ ఏ రకంగా ఉంటుందనేది మనం చెప్పుకుంటూ ఉంటాం. 4వది మనం చేసుకునేది కెరీర్ అండ్ బిజినెస్. ఈ కెరీర్ అండ్ బిజినెస్ అనే ఆస్పెక్ట్లో మన అందరికీ కూడా ఏ రకంగా ఉంటుందనేది కూడా మనం చెప్పుకుంటాం. సో అన్ని రాసుల వాళ్ళకి ఈ 4 సెగ్మెంట్స్లో ఎంత బ్యూటిఫుల్గా ఉండేది చకచకా తెలిసేసుకుందాం. కన్యరాశి వారికి మీకు ఏప్రిల్ నెలలో ఏ రకంగా ఉంటుందో తెలుసుకుందామా మరి? కన్యరాశి వారికి మీ రాశి లార్డ్ వచ్చి బుధ భగవానుడు మీన రాశి సంచారం ప్రారంభించడం ఏప్రిల్ 11 నుంచి ఆయన మీనంలోకి వెళ్ళడం జరుగుతోంది. అయితే మీకు హెల్త్ అండ్ ఇండివిజువల్ పర్సనాలిటీ ఏ రకంగా ఉంటుందో కనుక చూసుకున్నట్లయితే, మీకు సప్తమంలోకి ప్రవేశిస్తున్న మీ బుధ భగవానుడు మీకు ఇక్కడ హెల్త్ అండ్ ఇండివిజువల్ పర్సనాలిటీ పరంగా మీకు ఎలా ఉంటుందంటే, కంటెంట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, విశుద్ధ చక్ర యొక్క బ్లాకేజ్ అవ్వడం కానివ్వండి. విశుద్ధ చక్ర అంటే బాడీలో 7 చక్రాస్ ఉంటాయి కదా. విశుద్ధ చక్ర యొక్క అధిపతే బుధుడు. ఆ విశుద్ధ చక్రం అంటే కోల్డ్, కాఫ్, థ్రోట్ ఇన్ఫెక్షన్ ఇలాంటివి రావడం కానివ్వండి, లేదా పార్ట్నర్ యొక్క థ్రోట్ ఇన్ఫెక్షన్ ప్రాబ్లమ్స్, ఈఎన్టీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడం కానివ్వండి, స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం కానివ్వండి, లాంటివి ఇక్కడ జరుగుతూ ఉంటాయి. తలనొప్పులు, మైగ్రెయిన్ ఇటువంటి ఆస్పెక్ట్స్ వలన యూ విల్ సీ ద డాక్టర్స్. నా ఇక్కడ ఆ రకంగా మీకు ఏమన్నా ఇష్యూస్ ఉంటే ఉండొచ్చు తప్ప మిగతా మేజర్ ఇష్యూస్ అనేవి పెద్దగా ఏమీ ఉండవు. ఎడ్యుకేషన్ అండ్ లవ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు శని భగవానుడు అవుతారు కాబట్టి పంచమాధిపతి, ఆయన మీనంలో ఉన్నారు కాబట్టి, అయితే మీకు ఇక్కడ ఆయన కూడా మీకు సప్తమ స్థాన చూపుతోనే ఉంటున్నారు కాబట్టి, మీకు ఇక్కడ ఏమవుతుందంటే ఎడ్యుకేషన్ పరంగా, ఫోకస్ పరంగా కూడా మీకు చాలా చాలా అంటే నలుగురితో మాట్లాడడం, సోషల్ సర్కిల్లో మీకు సోషల్ సర్కిల్ ఎక్స్పాన్షన్ ఉండడం, పెద్దవాళ్ళని సలహాలు, సూచనలు అడిగి మీరు నిర్ణయాలు తీసుకోవడం లాంటివి ఇక్కడ చేస్తారు. ఫ్రెండ్స్తో పాటుగా పెద్దవాళ్ళ సలహాలు, ఫాదర్ రిలేటెడ్ ఫాదర్ ఫిగర్స్, తాతయ్య, పెద్దనాన్న, చాచా, మామయ్య ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ సలహాలు తీసుకుని చేయడం చాలా చాలా మంచిది. లవ్ పరంగా కూడా ప్రేమ వ్యవహారాలు ఎవరైనా ఉంటే తండ్రితో చెప్పండి, వాళ్ళ ఆశీస్సులు తీసుకోండి. దొరుకుతాయి. ఖచ్చితంగా మంచి జరుగుతూ ఉంటుంది. అంతేగాని చెడు మాత్రం ఇక్కడ ఎక్కడా కూడా జరగదు. అయితే మీకు ఇక్కడ తండ్రి యొక్క సపోర్ట్ తీసుకోవడం వలన మీ పనులు ఇంకా ఎక్కువగా చురుగ్గా ముందుకు జరగడం జరుగుతుంది.
తండ్రి యొక్క సపోర్ట్‌తో, బ్లెస్సింగ్స్‌తో గనక మీరు ఎగ్జామ్స్ రాసినా కూడా మీకు ఉద్యోగాలు రావడం లాంటివి కూడా ఇక్కడ జరగడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి. శనివారం, శనివారం, ఆదివారం, ఆదివారం వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేసుకొని, వాళ్ళ చేతుల్లో నుంచి ఒక బెల్లం ముక్క స్వీకరించి, అప్పుడు మీ స్కిల్స్ అండ్ సర్టిఫికేషన్, ఎడ్యుకేషన్ మీ ఇంటర్వ్యూలకి వెళ్ళడం మంచిది. సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇచ్చేటప్పుడు అర్ఘ్యంలో తేనె వేయడం కానివ్వండి, లేదా కాస్త బెల్లం ముక్క వేయడం కానివ్వండి, వేసి అప్పుడు అర్ఘ్యం ఇస్తే మంచి జరుగుతుంది. మీకు మ్యారేజ్ పరంగా గనక చూసుకుందాం. మ్యారేజ్ పరంగా గనక చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ గురు భగవానుడు అవుతారు మీకు. గురు భగవానుడు ఇక్కడ మీకు మిథునంలో ఉన్నారు. అయితే మీకు బుధ భగవానుడి యొక్క ఇంట్లో ఆయన కూర్చోవడం జరుగుతోంది. అది కూడా మీ రాస్యాధిపత్యం పొందిన బుధ భగవానుడు ఇంట్లో. అయితే గురువు కూడా వక్రగతి వదిలేసి ఆయన ప్రోగ్రెసివ్ మోడ్‌లోనే ముందుకు వెళ్తున్నారు కాబట్టి, ఇక్కడ మీకు రిజల్ట్స్ ఎట్లా ఉంటాయి అని గనక మనం చెప్పుకున్నట్లయితే, ఇక్కడ మిథునం మీకు దశమ స్థానం అవుతుంది కాబట్టి, ఇక్కడ మీకు ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, మీ మ్యారేజ్ పరంగా కానివ్వండి, మీ పార్ట్నర్ యొక్క అడ్వైస్, పార్ట్నర్ యొక్క సపోర్ట్ మీకిక్కడ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. పార్ట్నర్ ఇచ్చే ఐడియాస్ గురు భగవానుడి యొక్క బ్లెస్సింగ్ రూపంలో అందుతున్నాయని చెప్పి అనుకుని మీరిక్కడ ముందుకు వెళ్ళడం మంచిది. పార్ట్నర్ యొక్క ఐడియాస్ తప్పకుండా ఫలిస్తాయి. ఎందుకు? గురువే అక్కడ కూర్చున్నారు కాబట్టి. మంచి జరుగుతుంటుంది. కానీ ఒక్కొక్కసారి ఇక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ రావడానికి సంపూర్ణ అవకాశాలుంటాయి. నువ్వు చెప్తే నేను వినేదేంటి అనే ఈగోయిస్టిక్ ఫీలింగ్స్‌లోకి వెళ్ళడం జరుగుతుంది. అవి గనక పక్కన పెట్టేసి మనం ఇక్కడ ఐడియాలజీతో మన మ్యారేజ్ పరంగా గనక మ్యారేజ్ ఐడియాస్‌లో అంటే మ్యారేజ్ లైఫ్‌లో మనకేమన్నా డిఫరెన్సెస్ ఉన్నా అవి సార్ట్ ఔట్ చేసుకుంటే గనక చాలా చాలా మంచి జరుగుతుంది. కెరియర్ అండ్ బిజినెస్ పరంగా చూసుకున్నట్లయితే మీకు వృషభ, మిథునాలు మీకిక్కడ నవమ దశమాధిపత్యం పొందిన గ్రహాలవుతాయి కాబట్టి, శుక్రుడు మీకు అష్టమ స్థానాన్ని చూస్తున్నారు కాబట్టి, ఇక్కడ అష్టమ స్థానంలో ఉన్న శుక్రుడు మూలాన మీకిక్కడ కెరియర్ అండ్ బిజినెస్ పరంగా, ఎంప్లాయ్‌మెంట్ పరంగా నేనైతే ఎటువంటి డెసిషన్ తీసుకోవడానికి మిమ్మల్ని ప్రోత్సహించనండి. మిమ్మల్ని మోటివేట్ చేయను. కంటిన్యూ వేరెవర్ యూ ఆర్, వాటెవర్ ప్రొఫెషన్ యూర్ ఇన్ అన్ ప్రైవేట్ ఎంప్లాయ్‌మెంట్, యూర్ ఇన్ అ గవర్నమెంట్ ఎంప్లాయ్‌మెంట్, యూర్ ఇన్ అ సెల్ఫ్ ఎంప్లాయిడ్ బిజినెస్, వాటెవర్ ఇట్ ఈస్, యూ వర్క్ విత్ సమ్‌వన్, యూ వర్క్ విత్ పార్ట్నర్‌షిప్, ఎనీథింగ్. మీకొక సంపాదనుంది. అది 5,00,000, 5,00,00,000, ₹5. ఎనీథింగ్ ఈజ్ డిగ్నిటీ. ఎనీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్. సో, కాబట్టి మీరిక్కడ ఎటువంటి డెసిషన్స్ తీసుకోవద్దు. ఎట్టి పరిస్థితిలో. ఎప్పటి వరకు? సుమారు ఏప్రిల్ 30th వరకు అసలు ఎటువంటి డెసిషన్స్ తీసుకోవడం మంచిది కాదు. మే నెలలో మళ్ళీ నేను రాశిఫలాలు చెప్పినప్పుడు, మే రాశిఫలాలు ఏప్రిల్‌లో విడుదలవుతాయి కదా! అప్పుడు మీకు నేను గుడ్ న్యూస్ ఇస్తాను కాబట్టి, అప్పుడు కెరియర్ అండ్ బిజినెస్ పరంగా మీరు ఎటువంటి నిర్ణయాలైనా మీరు తీసుకోవచ్చు. మార్పులు, చేర్పులు ఏమన్నా ఉంటే తీసుకోవచ్చు. కెరియర్ అండ్ బిజినెస్ పరంగా, ఎంప్లాయ్‌మెంట్ పరంగా మీరేమన్నా చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. అప్పటి వరకు కూడా కెరియర్ అండ్ బిజినెస్, మేనేజ్‌మెంట్, ఎంప్లాయ్‌మెంట్‌తో వచ్చే గొడవలు అటువంటివి ఏమన్నా సార్ట్ ఔట్ చేసుకోవాలంటే చేసుకోండి తప్ప, మీకిక్కడ ఎటువంటి పరంగా డెసిషన్స్ పరంగా మాత్రం ముందుకు వెళ్ళకపోవడమే మంచిది. అయితే ఇక్కడ పియర్స్, కొలీగ్స్, లేడీ కొలీగ్స్ ఏదైనా ఎవరైనా లేడీ కొలీగ్ కానివ్వండి, వాళ్ళ వలన మీకేమన్నా చిన్న చిన్న మనస్పర్ధలు, ఎక్స్‌ప్లనేషన్స్, జడ్జ్‌మెంట్‌లు అటువంటివి రావడానికి అవకాశాలుంటాయి. లేదా వాళ్ళు పని ఎక్కువ చేస్తున్నారని వాళ్ళని చూపించి మనల్ని తిట్టడము లాంటివి ఇక్కడ జరుగుతూ ఉంటాయి. సో, చూసి చూడనట్టుగా వదిలేసేయండి. శుక్రవారం గ్రీన్ కలర్ హరాచార అంటారు. గ్రీన్ కలర్ గడ్డి ఉంటుంది కదా! అది గోమాతకి తినిపించడం మంచిది. లిమిటెడ్ పోర్షన్‌లో అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని మీరు ముందుకు వెళ్ళడం మంచిది. ఆకుకూరలు తినిపించొచ్చా? వద్దండి. ఎందుకు? గోమాతలు ఒకవేళ ప్రెగ్నెంట్ అయితే మాత్రం మీరు తినిపించే ఆకుకూరల వలన వాటికి చెడు జరుగుతుంది. సో, కాబట్టి దయుంచి గోమాతలకి ఆకుకూరలు తెలియకుండా తప్పులు మాత్రం చేయకండి. హరాచార అంటారు. జస్ట్ గో విత్ థట్. ఇట్ ఈస్ సేఫ్. నానబెట్టిన జొన్నలు తినిపించడం కూడా శుక్రవారం మంచిది. ఏదైనా ప్రపోర్షన్ ఉంటుందా? క్వాంటిటీ ఉంటుందా? తనకి కడుపు నిండా తినిపించండి. అలా అని ముందు తనేమన్నా సేవించిందో లేదో ముందు అక్కడున్న కాపరిని గానీ ఎవరినైనా అడిగి తెలుసుకోవడం ఇంకా మంచిది. మీరు మీ జన్మ జాతక రీత్యా మీకేమన్నా క్వెషన్స్ ఉన్నా, మీకు లగ్న రీత్యా, గోచార రీత్యా, దశల రీత్యా, మహాదశల అంతర్దశ రీత్యా, మీకున్న లైఫ్‌లో కోరికల రీత్యా మీకేమైనా క్వెషన్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు స్క్రీన్ మీద డిస్‌ప్లే చేయబడ్డ నంబర్స్‌కి కాల్ చేసి అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చు.